Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God gives according to faith and obedience. God gives according to faith and obedience. The text is from the second book of Kings, chapter 13, verses 14 to 19. రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయము 14 నుంచి 19 వాక్య భాగంలో ఉన్న సారాంశాన్ని గమనించినప్పుడు, ఎలీషా మరణకైన రోగం చేత పీడితులై ఉన్నప్పుడు ఇశ్రాయేలు యెహోయాషు అందరూ వచ్చాడు, కన్నీళ్లు విడిచాడు. ఇశ్రాయేలు రథమును రౌతును నీవే అన్నాడు. అందుకు ఎలీషా, నేను వెంటిని బాణము తీసుకొని పొమ్మని అతను చెప్పగా అతను వెంటిని బాణము తీసుకొనెను. నీ చేయి వింటి మీద ఉంచమని అతను ఇశ్రాయేలు చెప్పగా అతను తన చేయి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులు రాజు చేతి మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. షూటింగ్ ది యారో. ఏం చేశాడు అక్కడ వాక్యభాగంలో? అతడు నేలను కొట్టినప్పుడు ముమ్మారు కొట్టాడు. అతను అంత సారితో నేలను కొట్టుమన్నప్పుడు అతను ముమ్మారు కొట్టి మానేను, అంతే. అప్పుడు ఎలీషా అన్నాడు, అందు నిమిత్తం దైవజ అతని మీద కోపగించి, నువ్వు 5 మారులైనను 6 మారులైన కొట్టినడలా సిరియను నాశనమగ వరకు నీవు హతము చేసి ఉందవు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించుతామని చెప్పాను. ఇశ్రాయేలుకు సిరియను శత్రువుగా ఉన్నారు. ఆ సందర్భంలో ఎలీషా చెప్పినట్టు ఇశ్రాయేలు రాజు యెహోయాషు చేయలేదు. 3 సార్లు వేశాడు. కోపగించుకున్న ఎలీషా, నువ్వు 5-6 మార్లు బాణం వేసినట్టయితే, కొట్టి ఉన్నట్టయితే నేను సమూలంగా సిరియను నాశనం చేసి ఉండవు. అలాగ చేయలేదు అని కోపగించుకున్నాడు. షూట్ ద యారో రిక్వైర్స్ షూటింగ్ ద రిక్వైర్స్ effort and aim. Keep shooting until the battle is won. నువ్వు సంపూర్ణ విజయం పొందేంత వరకు కూడా బాణం వేస్తూనే ఉండాలి, షూట్ చేస్తూనే ఉండాలి. కీప్ షూటింగ్ టు డూ మోర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కొరకు అనేక విషయాలు చేయాలి. కాబట్టి కీప్ ఆన్ షూటింగ్, కీప్ ఆన్ వర్కింగ్. ఎందుకనగా మన విరోధి అపవాది గర్జించిన సింహంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన సమూలంగా నాశనం చేసేంత వరకు కూడా నువ్వు బాణములు వేస్తూనే ఉండాలి. ఎన్ని మార్లు బాణం ప్రయోగిస్తే అన్ని మార్లు విజయం పొందుకుంటావు నువ్వు. When God instructs us to take something by faith, you must receive it boldly. ఒక సూచన మనకి ఇచ్చినప్పుడు ధైర్యంతో మనం తీసుకోవాలి. కానీ we stop shooting the arrow. ఎందుకనగా ఐఎమ్ నాట్ ఎ గుడ్ ఆర్చర్. మంచి విలుకానే కాదు, నేను శక్తివంతుని కాదు అంటూ మధ్యలో ఆగిపోయే సందర్భాలు మన జీవితంలో కనిపిస్తాయి. ఇంకా వేసి ప్రయోజనం ఏంటి? ఇట్ వుడ్ డూ ఎనీథింగ్ గుడ్. ఏది మంచి చేయదు ఇక అంటూ మనం మధ్యలో ఆగిపోతాం. కీప్ ఆన్ షూటింగ్ ది యారో till the battle is won completely. యుద్ధం సంపూర్ణ జయించేంత వరకు కూడా మధ్యలో ఆగిపోకూడదు. కాబట్టి ఇది కంటిన్యూస్ బ్యాటిల్. కాబట్టి
నీ విశ్వాసపడి దేవునికి ఇస్తాడు. గాడ్ గివ్స్ అకార్డింగ్ టు ఫెయిత్. 3 సార్లు వేస్తాడు, నువ్వు 3 సార్లు చేయిస్తావు అంతే. 5-6 సార్లు బాణం వేసి ఉన్నట్టయితే సమూలంగా స్త్రీను నాశనం చేసేవాడివేమో. అలా చేయలేదు. ఆయన విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం కాదండి. గాడ్ గివ్స్ అకార్డింగ్ టు ఫెయిత్. నీ విశ్వాసం చొప్పున నీ కలుగునక. అమ్మ నీ విశ్వాసం గొప్పదని అనేక సందర్భం ప్రభు చెప్పాడు. అకార్డింగ్ టు ఫెయిత్, అకార్డింగ్ టు ఫెయిత్, అకార్డింగ్ టు ఫెయిత్ అండ్ అకార్డింగ్ టు ఒబీడియన్స్. ఎలీషా చెప్పలేదు, 3 సార్లు ఏమని చెప్పలేదే. ఎలీషా ఆగమని చెప్పేంత వరకు వేస్తూనే ఉండాలి ఆయన. అలా చేయలేదు ఆయన. డిసొబీడియన్స్ టు ది కమాండ్మెంట్ ఆఫ్ దిస్ ప్రాఫిట్, మ్యాన్ ఆఫ్ గాడ్. కానీ మన జీవితాల్లో విశ్వాసం విధేయత 2 మనకు ఉండాలి. గాడ్ గివ్స్ అకార్డింగ్ టు ఫెయిత్ అండ్ అకార్డింగ్ టు ఒబీడియన్స్. కాబట్టి మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు చెప్పిన విధముగా ఆయన సూచనలు పాటిస్తూ విజయం పొందేంత వరకు కూడా పోరాటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నత మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా విశ్వాస విధేయత పరిమాణం చొప్పున మీరు ఇస్తారని వాగ్దానం చేశారు. మీ వాక్యం సెలవిచ్చారు. మా విశ్వాస పరిమాణం బట్టి మేము పొందుకుంటామని సెలవిచ్చారు తండ్రి. కాబట్టి ప్రభు విశ్వాసం విధేయత పరిపూర్ణమైన విశ్వాసం విధేయత చూపించిన ఆయన మీ ద్వారా సంపూర్ణమైన దీని పొందుకునే కృపను దయచేయవలసిగా జ్ఞాపకం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.